ఆలుగడ్డ అరటికాయ మసాలా చిప్స్. ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కిస్తా వేపుడు మూకుడు. ఈ మసాలా చిప్స్ కోసం ఒక మసాలా తయారు చేసుకుందాం. ఎండుమిరపకాయలు ఒక అర చెంచా ఉప్పు, కరివేపాకు, కళ్యామాకు మొత్తం దగ్గరకు వచ్చింది. పుట్నాల పప్పు, పొయ్యి కట్టే, పసుపు, పొయ్యి కట్టేసినాక వేయాలి ఇవన్నీ. నిమ్మప్పు, చక్కెర పక్కన పెట్టే, చల్లర పెట్టాలి అయితే. వేపుడు ముక్కలు అలా వదిలేసే, పక్కన పెట్టే. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చిప్స్ తయారు చేస్తాం. ఇవి ఆలుగడ్డలు చూడు ఎంత చక్కగా తరిగాను. ముందు ఈ అరటికాయలు చకచకా తరిగిపోయి ఇది తీసే, తాంబളം తీసే. అరటికాయలు తీసి ఒక బొట్టంతో తుడిచే. అరటికాయలు వేసే తరిగి. చిన్న ముక్క మిగిలితే పారేయి, చేతులు కోసుకోకు. ఇట్లా ఎంతసేపు కలపాలి నేను? ఒక 2 నిమిషాలు అంతే, అయిపోయింది. ఈ ఆలుగడ్డల్ని అంతే, నూనెలో వేసే. వేయాలనా ఇట్లా పెట్టాలనా? వేసేయి, మొత్తం వేసేయాలి. బాబాయ్ మంట వల్ల చిన్న పెట్టాలన్నా, బాగా పొంగుతుంది. ప్రారంభంలో అలాగే ఉంటుంది, కాసేపు తర్వాత తగ్గిద్దాం. ఇంకెంతసేపు కలపాలా? 2 నిమిషాలు. ఈ మసాలాలు పొడి చేసుకుంటారా ఈ లోపల? ఆ పనం అయిపోతుంది కదా, నువ్వు చూసుకోమరా, అది నేను ఇది చేసుకొని వస్తా. నిమ్మప్పు, చక్కెర, ఎండుమిర్చి, కరివేపాకు బాగా పొడి చేసుకుంటా. నా ముద్దు మురిపం కాదే, మురిపం కాదే. ఎలా చేశాను? సూపర్. ఈ ఒకసారి అయిపోయి. ఇలానే వేయాలనా? కలిపేయాలనా? సగం జల్లు చాలు. చాలు. విస్తరాకు పరిచిన పింగాణి పాత్రలోకి మార్చు. ఇవన్నీ
ఆలుగడ్డ అరటికాయ మసాలా చిప్స్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ప్యాన్ తీసుకొని ఎండుమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, పుట్నాల పప్పు వేసి వేయించుకొని, తర్వాత పసుపు, నిమ్ముప్పు, చక్కెర కూడా వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి అరటికాయల్ని వేడి నూనెలో చిప్స్ లాగా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆలుగడ్డల్ని కూడా చిప్స్ లాగా వేసి వేయించి అరటికాయ ఆలుగడ్డ ముక్కలలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే ఆలుగడ్డ అరటికాయ మసాలా చిప్స్ రెడీ.